గమనించాలి. దేవుని దగ్గర అపరిమితమైన సంపదలు ఉన్నాయి. దేవుని దగ్గర అపరిమితమైన ఆరోగ్యం ఉన్నది. దేవుని దగ్గర అపరిమితమైన దీవెనలు ఉన్నాయి. దేవుని దగ్గర అపరిమితమైన ఐశ్వర్యం ఉన్నది. దేవుని దగ్గర అపరిమితమైన ఆరోగ్యం ఉన్నది. దేవుని దగ్గర అపరిమితమైన జ్ఞానం ఉన్నది. దేవుని దగ్గర అపరిమితమైన ఆయుష్ ఉన్నది. దేవుని దగ్గర సమస్తము ఉన్నాయండి. అవును, దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి. నేను అనుకుంటాను, ఇవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి కదా, వీటన్నిటిలో మనకు కొదువుగా ఉన్నవి చాలా ఉన్నాయి కదా, దేవుడు ఇవ్వకుండా ఉంటారా? సంపద ఇవ్వకుండా ఉంటారా? ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటారా? దీవెనలు ఇవ్వకుండా ఉంటారా? ఐశ్వర్యం ఇవ్వకుండా ఉంటారా? ఆరోగ్యం ఇవ్వకుండా ఉంటారా? జ్ఞానం ఇవ్వకుండా ఉంటారా? తప్పకుండా ఇస్తారండి. ఆయన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనం ఏం చేయాలి? దేవుని కోసం ఎదురు చూడాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, దేవుని సమయం కోసం ఎదురు చూస్తామో, దేవుడు తప్పక సంపదలతో, ఆశీర్వాదంతో, దీవెనలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, జ్ఞానంతో మనల్ని నింపుతానండి. ఒకసారి ఆలోచన చేద్దాం. లోకంలో మనం ఇటువంటివి పొందలేకపోవచ్చేమో, కానీ దేవుని దగ్గర తప్పక పొందుకోగలం. ఎందుకంటే దేవుని దగ్గర అపరిమితమైన సంపదలు ఉన్నాయండి. దేవుడిని అడుగుదాం. లోకంలో మనుషుల కన్నా దేవుడిని అడుగుదాం. దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. దేవుడే మనుషుల ద్వారా సహాయం చేస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మీద నమ్మకం ఉంచుతాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.